హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషే ఐడియాస్. ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెంతో వచ్చేసాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటెంని. ఇది మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సింది బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, మ్యాగీ నూడిల్స్. ఫస్ట్ మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నేను లైట్గా ఆయిల్ రాసానండి. ఇప్పుడు క్యారెట్ పీసెస్ వేసుకొని ఒక్క 1 మినిట్ అలా సాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసుకొని మ్యాగీ మసాలా పౌడర్స్ దాంట్లో వేసేసుకొని ఆ 2 కేక్స్ దాంట్లో వేసుకుంటే మనకి వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మ్యాగీ రెడీ అయిపోతుంది. ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, అందుకనే నేను ఫాస్ట్గా చెప్పేశాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటమ్ని. మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ స్నాక్ ఐటమ్ని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయిపోయింది మ్యాగీ. మీకు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు షెజ్వాన్ సాస్ తీసుకున్నాను నేను. మీ దగ్గర అది లేకపోతే టమాటో కెచప్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది బ్రెడ్ పైన ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్లైస్ మొత్తం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్లైస్కి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి కూడా ఈవెన్గా అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఈ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ సాస్ అయినా యూస్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాగీ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బ్రెడ్ స్లైస్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాము. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైసీనెస్ వస్తుంది. అది కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు చీజ్ స్లైసెస్ తీసుకొని చీజ్ స్లైసెస్ని ఒక్కొక్క స్లైస్ మీద పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఇలా అరేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 స్లైసెస్ తీసుకున్నాను. ఇలా పెట్టుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాంతో కవర్ చేసుకోవాలి. దీనికి మనం సాస్ ఏం అప్లై చేయనవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని పాన్ పైన పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే టోస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే చీజ్ కూడా మెల్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు కొంచెం బ్రెడ్కి పైన బటర్ అప్లై చేయండి. కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఉంటే చాలు. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే బ్రెడ్ అనేది మాడిపోతుంది. ఒక్కసారి అలా స్టిక్తో ప్రెస్ చేయండి. అప్పుడు మనకి కొంచెం లోపలున్న మ్యాగీ కానీ చీజ్ కానీ హీట్ బాగా అంది ఇంకా కొంచెం టేస్టీగా అవుతాయి. ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే మనకి సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది, టోస్ట్ అయిపోతుంది. బ్రెడ్ చాలా క్రిస్పీగా వస్తుంది. 2 సైడ్స్ టోస్ట్ అయిపోయిందండి. ఇంకా తీసేసి మనం తినేయడానికి రెడీ అయిపోయింది. చూసారు కదా, మ్యాగీ నూడిల్స్, బ్రౌన్ బ్రెడ్. చాలా ఈజీగా, అసలు ఆయిల్ లెస్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తినచ్చు. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.